ఇకపై యాప్ పిన్, పాస్కోడ్, బయోమెట్రిక్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఇవాటి నుంచి సేవింగ్స్ ఖాతాలకు మినిమం బ్యాలెన్స్ నిబంధనను అమల్లోకి తెచ్చాయి. నాన్ ఫైనాన్స్ బ్యాంకు విధానాలు, ఉచిత లావాదేవీల పరిమితులను బట్టి నగదు ఉపసంహరణ ఛార్జీలు ₹2 వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఎడాపెడా లోన్లు తీసుకోవాలని కుదరదు. 3 కంటే ఎక్కువ బ్యాంకుల నుంచి రుణం తీసుకోవడానికి వీల్లేదు. ప్రస్తుతం 3 కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకుంటున్న 45 లక్షల మంది రుణగ్రహీతలకు ఇది మింగుడు పడటం కష్టం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కింద అమలు చేస్తారు. 25 సంవత్సరాల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న ఉద్యోగులు గత 12 నెలల్లో వారి సగటు మూల వేతనంలో 50% సమానమైన పెన్షన్ పొందుతారు. ఇది సుమారు 23 లక్షల మందికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇవాళ నుంచి జీఎస్టీ రూల్స్ లో కూడా మార్పులు వచ్చాయి. 10 కోట్ల రూపాయల కంటే ఎక్కువ టర్న్ ఓవర్ ఉన్న వ్యాపారులు 30 రోజుల్లోపు ఈ ఇన్వాయిస్ పూర్తి చేయాలి. పాత జీఎస్టీ వినియోగదారులు తమ వివరాలను నవీకరించాలి. రోజుకు ₹7,500 కంటే ఎక్కువ రూమ్ టారిఫ్ ఉన్న హోటళ్లలోని రెస్టారెంట్లు 18% జీఎస్టీ పరిధిలోకి వస్తాయి. మారుతి సుజుకి 4%, హుండాయ్, మహీంద్రా, టాటా మోటార్స్, రెనాల్ట్, కియా వంటి కంపెనీలు 2 నుంచి 4% కార్ల రేట్లు పెంచుతున్నాయి. ఇక ఉత్తరప్రదేశ్ లో ఇవాటి నుంచి స్టాంప్ పేపర్లు కనపడవు. ఈ స్టాంప్ పేపర్లు అందుబాటులోకి వస్తాయి. యూపీలోని నోయిడా జిల్లాలో లిఫ్ట్ చట్టం అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 1 లోపు లిఫ్ట్ ఆపరేటర్లు తమ లిఫ్ట్లను తప్పనిసరిగా రిజిస్టర్ చేసుకోవాలి. లేటుగా రిజిస్టర్ చేస్తే మొదటి 7 రోజులకు రోజుకు ₹100 జరిమానా విధిస్తారు. 7 రోజుల తర్వాత ఇది రోజుకు ₹200 పెరుగుతుంది.